మహాభారతంలో గొప్ప యోధులు మాత్రమే కాదు, గొప్ప గురువులు కూడా ఉన్నారు. ఈ గురువులే పాండవులు మరియు కౌరవులకు యుద్ధ విద్య నేర్పారు. ఈరోజు మహాభారత్ క్విజ్ సిరీస్ డే 7లో గురువులు మరియు ఆచార్యులు ప్రత్యేక ప్రశ్నలు చూడబోతున్నాము. ఈ 20 ప్రశ్నల్లో మీరు ఎంత స్కోర్ చేస్తారో చూద్దాము. రెడీయా? పాండవులు మరియు కౌరవులకు ప్రధాన యుద్ధ గురువు ఎవరు? కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, పరశురాముడు. ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు కురు యువరాజులకు యుద్ధ విద్యను బోధించాడు. అతని శిష్యులలో అర్జునుడు అత్యుత్తముడు అయ్యాడు. కృపాచార్యుడు ఎవరి పక్షాన యుద్ధం చేశాడు? పాండవులు, కౌరవులు, ఎవరూ కాదు. కౌరవులు. కృపాచార్యుడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు, కానీ అతను యుద్ధం తర్వాత బ్రతికి ఉన్న కొద్దిమంది యోధుల్లో ఒకరు. అశ్వత్థామ ఎవరు కుమారుడు? భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు. ద్రోణాచార్యుడు. అశ్వత్థామ ద్రోణుడి కుమారుడు. మహాభారతంలో అతను చిరంజీవిగా చెప్పబడిన వారిలో ఒకడు. కర్ణుడికి బ్రహ్మాస్త్ర విద్య ఎవరు నేర్పారు? పరశురాముడు, ద్రోణుడు, కృపాచార్యుడు. పరశురాముడు. కర్ణుడు పరశురాముడు వద్ద విద్య నేర్చుకున్నాడు, కానీ తన అసలు వంశం గురించి అబద్ధం చెప్పినందుకు శాపం పొందాడు. ఏ గురువు అర్జునుడిని అత్యుత్తమ ధనుర్ధారి చేశాడు? కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు. ద్రోణాచార్యుడు. ద్రోణుడు అర్జునుడి ప్రతిభను గుర్తించి అతన్ని అత్యుత్తమ శిష్యుడిగా తీర్చిదిద్దాడు. ఏకలవ్యుడు ఎవరి విగ్రహాన్ని గురువుగా భావించాడు? పరశురాముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు. ద్రోణుడు విద్య ఇవ్వకపోయినా ఏకలవ్యుడు అతని విగ్రహం ముందు సాధన చేసి గొప్ప ధనుర్ధారి అయ్యాడు. ద్రోణాచార్యుడు ఏ రాజుకు స్నేహితుడు? ద్రుపదుడు, శల్యుడు, దుర్యోధనుడు. ద్రుపదుడు. ద్రోణుడు మరియు ద్రుపదుడు బాల్యంలో స్నేహితులు, కానీ తర్వాత శత్రువులుగా మారారు. ద్రోణాచార్యుడిని ఎవరు సంహరించారు? భీముడు, దుష్టద్యుమ్నుడు, అర్జునుడు. దృష్టద్యుమ్నుడు. ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని సంహరించాడు. ఇది ప్రతీకారంగా జరిగింది. కృపాచార్యుడు మహాభారతం తర్వాత ఏమయ్యాడు? రాజు అయ్యాడు, బ్రతికాడు, యుద్ధంలో చనిపోయాడు. బ్రతికాడు. కృపాచార్యుడు యుద్ధం తర్వాత బతికి ఉన్న కొద్దిమంది గురువుల్లో ఒకడు. పరశురాముడు ఎవరికి గురువు? కర్ణుడు, అర్జునుడు, భీముడు. కర్ణుడు. పరశురాముడు కర్ణుడికి దివ్యాస్త్ర విద్య నేర్పించాడు. ద్రోణుడి గురుదక్షిణగా శిష్యులు ఏమి చేశారు? యుద్ధం చేశారు, ద్రుపదుడిని పట్టుకున్నారు, రాజ్యం ఇచ్చారు. ద్రుపదుడిని పట్టుకున్నారు. ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపదుడిని పట్టుకుని తీసుకురావాలని చెప్పాడు. అర్జునుడి ప్రధాన గురువు ఎవరు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు. ద్రోణాచార్యుడు. అర్జునుడి ప్రతిభను గుర్తించి ద్రోణుడు అతడికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అశ్వత్థామకు ఏమని ఉందని చెబుతారు? నాగమణి,
శివమణి, చింతామణి. నాగమణి. అశ్వత్థామ నుదిటిపై ఉన్న మణి అతనికి దివ్యశక్తులు ఇచ్చిందని కథలు చెబుతాయి. కృపాచార్యుడు ఎవరి బంధువు? ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ. ద్రోణుడు. కృపాచార్యుడు ద్రోణుడికి సమీప బంధువు. ఇద్దరు కురురాజ్యంలో గురువులుగా ఉన్నారు. పరశురాముడు ఎవరి అవతారం? శివుడు, విష్ణువు, బ్రహ్మ. విష్ణువు. పరశురాముడు మహావిష్ణువు యొక్క అవతారంగా చెప్పబడతారు. ఏ గురువు యుద్ధములో కూడా మహాయోధుడిగా ప్రసిద్ధి? ద్రోణుడు, కృపాచార్యుడు, వశిష్ఠుడు. ద్రోణుడు. ద్రోణుడు గురువు మాత్రమే కాదు, మహాయోధుడు కూడా. ద్రోణుడి మరణానికి కారణమైన వార్త ఏమిటి? దుర్యోధనుడు చనిపోయాడు, అశ్వత్థామ చనిపోయాడు, కర్ణుడు చనిపోయాడు. అశ్వత్థామ చనిపోయాడు. అశ్వత్థామ చనిపోయాడని విన్న తర్వాత ద్రోణుడు ఆయుధాలను వదిలాడు. ఏ గురువు చిరంజీవిగా చెప్పబడతాడు? ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్ముడు. కృపాచార్యుడు. కృపాచార్యుడు మహాభారతం తర్వాత కూడా జీవించి ఉన్నాడని పురాణాలు చెబుతాయి. ఏ గురువు శివుని భక్తుడిగా ప్రసిద్ధి? అశ్వత్థామ, ద్రోణుడు, కర్ణుడు. అశ్వత్థామ. అశ్వత్థామ శివుని భక్తుడిగా ప్రసిద్ధి. మహాభారతంలో గురువుల ప్రధాన సందేశం ఏమిటి? శక్తి, జ్ఞానం, రాజ్యం. జ్ఞానం. నిజమైన శక్తి జ్ఞానంలోనే ఉందని ఈ గురువుల జీవితం చెబుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ 20లో మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మహాభారత క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.